హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు సాంబార్ చేస్తున్నానండి. ఏ శుభకార్యం జరిగినా వెజ్ భోజనాల్లో సాంబార్ లేకుండా ఉండదు కదా. జనాలు కూడా సాంబార్ వేసుకొని అన్నం తినకుండా ఉండలేరు. ఆ టేస్ట్ అలాంటిది, టేస్టే కదా, వాసన కూడా అలాంటిది, ఒప్పుకోవాల్సిందే. మనం ఇంట్లో చేస్తే మాత్రం సాంబార్ పప్పుచారు అని అంటారు. వాసన అయితే వస్తుంది కానీ టేస్ట్ లేదని అంటారు. మా ఫంక్షన్స్లో ఉండే సాంబార్ మ్యాజిక్ ఏంటి అర్థం కావట్లేదు. నేను చేసిన సాంబార్ చూసి ఇవాళ పప్పుచారు సాంబార్ మీరే చెప్పండి. దానికి ఏమేమి కూరగాయలు తీసుకున్నాను చూడండి. దోసకాయ, క్యారెట్, టొమాటో, బంగాళదుంప, ములక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు ప్లేస్లో నేను మామిడికాయ తురుము వాడుతున్నాను. ఒక గ్లాసు కందిపప్పు. మీకు టైం ఉంటే కనుక 2 గంటల ముందు నానబెట్టుకోండి. నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది రాకుండా ఉంటుందంట. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టేసుకున్నాను నేను. కందిపప్పు కడిగి పెట్టుకున్నాను, కుక్కర్లో తీసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు పప్పులో ఉడకబెడితేనే బాగుంటాయండి. కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేస్తే త్వరగా ఉడుతుంది అంటారు. వెల్లుల్లిపాయలు, ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటాను. వెల్లుల్లిపాయ కూడా గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. మంచి వాసన వస్తుంది వేస్తే కనుక సాంబార్ కాసేటప్పుడు. 4-5 విజిల్స్ రానివ్వాలి. ఇలా కూరగాయలు కట్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు, మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే కనుక అవి వేసుకోండి. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఉల్లిపాయలను కూడా 4 ఘాట్లు పెట్టి వేసేసేవాళ్ళు. బాగుండేవి అట్లా కూడా. కాకపోతే ఉప్పు కారాలు అంతగా లోపలికి పట్టినట్టు అనిపించవు. కారం కన్నా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు సాంబార్లో. కారం తగ్గించి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటారు. క్యారెట్ ఇలా రౌండ్గా చక్రాల్లా కోసుకుంటే బాగుంటుంది. బెండకాయ ఒకటి కంపల్సరీ అంటారండి సాంబార్లో. నా దగ్గర లేదు, నేను అందుకే వేయట్లేదు. సొరకాయ ప్లేస్లో కూడా దోసకాయ తీసుకున్నాను నేను. మన ఇష్టం అండి, ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు అన్ని రకాలుగాను. ఇంట్లో ఉన్న కూరగాయలతో అన్నిటితో నేను చేస్తున్నాను నేను. అవి ఉన్నాయి. చింతపండు ఒకటి అవాయిడ్ చేస్తాను ఈరోజు నేను కంప్లీట్గా. చింతపండు అవాయిడ్ చేస్తేనే మంచిదంటండి. మామిడికాయ కూడా చాలా మంచిది హెల్త్ పరంగా కూడా. చింతపండు వల్ల వెయిట్ పెరుగుతారు అంటారు. చింతపండు మానేసేసి మనం అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మంచిది, బాగుంటుంది. కూరగాయలన్నీ కట్ చేసేసుకున్నాను నేను. కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నాను. పప్పు విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి, అయిపోతుంది. సాంబార్ పెట్టుకోవడానికి కుక్కర్ పెట్టేసుకున్నాను నేను. పెద్ద కుక్కర్ తీసుకున్నాను. వేడైన తర్వాత ఆయిల్ పోసేసుకున్నాను. తాలింపు వేయట్లేదండి నేను. ముందు ఇవి కూరగాయలన్నీ మగ్గబెట్టేసేసి సాంబార్ కాసేసుకున్న తర్వాత తాలింపు వేస్తాను. ఆయిల్ వేడిన తర్వాత కూరగాయలన్నీ వేసేసుకుంటున్నాను. టొమాటో ఒకటి తప్ప మిగతా అన్నీ వేసేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టొమాటో వేసుకోవాలి. సాంబారు నేను మిస్ అవ్వనండి. అక్కడికి తిరుపతి వెళ్తే కనుక చాలా బాగుంటుంది. అక్కడ నాకు ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్ ఏంటో మరి నాకు ఎక్కడ రాదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అక్కడ తమిళనాడు సాంబార్ అంటే. దోసకాయ, టమాటా కూడా వేసేసుకున్నాను నేను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. ఆ కూరగాయలు మగ్గుతూ ఉన్నాయి కదండి పక్కన. నేను పప్పు మెదుపుకుంటున్నాను. కొంతమంది మిక్సీలో కూడా వేసేసుకుంటారండి పప్పు ఇలా మెదపుకోకుండా. మిక్సీలో వేసేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది, చక్కగా బాగుంటుంది. అట్లయినా చేసుకోవచ్చు. నాకు ఇలా అలవాటు, నేను ఇలానే చేస్తాను. ఎప్పుడన్నా పప్పు ఉడకలేదు అనుకుంటే కనుక నేను కూడా అలా చేస్తానండి, మిక్సీ వేసేస్తాను. ఎప్పుడన్నా పప్పు మంచిది కాకపోతే అలా అవుతుంది, అట్లాంటప్పుడు అలా చేస్తాను. కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాను. సాంబార్లో ఎక్కువే పడుతుందండి. మిరియాల పొడి కూడా వేసేసుకున్నాను నేను. పులుపు కదా, మామిడికాయ కానీ టమాటా కానీ దోసకాయ కూడా పులిపే. ఈ సాంబారు, రసం ఇలాంటి వాటిల్లో పులుపు ఎక్కువే, ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి. కారం కూడా వేసుకున్నాను. కారం చూసి వేసుకోండి. పులుపు ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సాంబార్లో. నేను ఎక్కువ వేయను, తక్కువ వేస్తాను. కొంతమంది బాగా పుల్లగా తింటారు సాంబారు. నేను తక్కువే తింటామండి మేము. అవన్నీ ఉప్పు కారాలు అన్నీ వేసుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత కొంచెంసేపు వాటర్ పోసేసుకున్నాను. చింతపండు పులుసు పోయట్లేదు కదండి, సరిపోని వాటర్ పోసేసుకోవాలి. పప్పులో వాటర్ కలుపుకొని నేను పోసేసుకున్నాను. మనకి ఎంత కావాలనేది, సాంబారు మరగాలి కదా, కొంచెం అంత వాటర్ పోసేసుకోవాలి.
కూరగాయలు అవన్నీ ఉడకాలి కదా. చింతపండు పులుసు అయితే ముందే ఇప్పుడు పప్పుతో పాటు పోసేసేదాన్నండి నేను. ఇవి కొంచెం మరిగిన తర్వాతన మామిడికాయ గుజ్జేసాను. ఇది రసం కాయ అండి, రసం మామిడికాయ, చాలా పుల్లగా ఉంటుంది. నేను ఆ గిన్నెలోది మొత్తం వేసేసాను చూసుకున్న తర్వాత పులుపు సరిపోక. ముందు కొంచెం వేసాను, మళ్ళీ చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్నాను. కలర్ కూడా చూడండి చాలా బాగుంది. చింతపండు అయితే కలర్ మారిపోద్ది, మామిడికాయ వేసేసరికి కలర్ చాలా బాగుంది. సాంబార్ పౌడర్ అండి, నేను ఇంట్లో చేసిందే ఇది. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మరిగిపోయాయండి సాంబారు. బెల్లం ఒకటి వేసుకోవాలని నేను లాస్ట్లో వేసాను బెల్లం, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు సాంబార్ తాలింపు. ఫస్ట్ అయినా సాంబార్ తాలింపు పెట్టేసుకున్నారు కొంతమంది, ఇలా వేసుకుంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది. పాన్ వేడైనా కొంచెం ఆయిల్ పోసుకున్నాను. మనం ముందు కూరగాయలు వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము, ఇప్పుడు కొంచెం వేసాము, చూసుకొని వేసుకోండి. సాంబార్తో పాటు వడియాలు ఏమైనా ఉన్నా బాగుంటాయండి అన్నంలో తినడానికి. నూనె వేడైన తర్వాతన ఆవాలు, బాగా వేడవకపోతే ఆవాలు ఒకటి వేసుకోండి, లేదంటే కనుక బాగా వేడైపోతే మొత్తం అన్నీ కలిపి వేసేసుకోవచ్చు తాలింపు గింజలు. నేను వీటిలో పప్పులు వేయట్లేదు. వెల్లుల్లిపాయలు కొంచెం వాసనకి వేసాను అంతే, వెయ్యను నేను అసలు ఎక్కువగా తాలింపులు వేయను. ఎండుమిర్చి 2 సాంబార్ కోసం వేసాను ఈరోజు అంతే. వెల్లుల్లిపాయలు తక్కువ వేస్తాను, వేయను నేను తాలింపులోకి. జీలకర్ర, బాగా వేగాలండి, సిమ్లో పెట్టాను నేను స్టవ్. వెల్లుల్లిపాయ ఉంది కదా, కొంచెం బాగా వేగితేనే బాగుంటున్నది. వేగకపోతే మనం వేసిన వేస్ట్, అది పచ్చి పచ్చిగా ఉంటుంది, వాసన కూడా రాదు. మెంతి పొడి వేసుకున్నాను కొంచెం. ఇంగువ కంపల్సరీ అండి, మిస్ అవ్వద్దు, డైజెషన్కి మంచిది, వాసన బాగుంటుంది ముందు, దానివల్ల టేస్ట్ పెరుగుతుంది. కరివేపాకు కొంచెం. పులుపు కూరల్లో ఖచ్చితంగా వేసుకోవాలి ఇంగువ, పప్పు కూరల్లో కూడా. ఆ తాలింపు సాంబార్లో కలిపేసుకుంటున్నాను. కొంచెం సేపు ఉడకనిచ్చి సాంబారు మళ్ళీ కట్టేసుకోవడమే. మరిగిపోయింది నాకు సాంబార్ ఆల్రెడీ. నేను బెల్లం ఇప్పుడు వేసుకున్నానండి లాస్ట్లో, ముందు మర్చిపోయాను. మామిడికాయ వేసినప్పుడు కొంచెం పంచదార వేసుకోవచ్చు, బెల్లం కాకపోయినా. చింతపండుకి బెల్లం, మామిడికాయ వచ్చేసి పంచదార వేసుకోవచ్చు, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాంబార్ అయిపోయిందండి, చాలా బాగుంది. కామెంట్ చేయండి ఎవరు అలా చేస్తారు ఏంటనేది. నేనైతే ఇలా చేస్తాను, చూడ్డానికి చాలా బాగా కనపడుతుంది. అందరూ ట్రై చేయండి. నా స్టైల్లో సాంబార్ ఇది, నేను చేసే పద్ధతి.